హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో నేను ఉమ్మగారు తయారు చేసిన దండలు చూపిస్తాను. ఉమ్మగారు చేసిన దండలో వియ్యపురాల మర్యాదలకు సరదా దండలంట. ఎలా తయారు చేశారో చూద్దాము. దండలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ముందుగా స్ట్రాల్ని ముక్కల కింద కట్ చేసుకుంటున్నారు. ఎల్లో కలర్ గులాబీలు, రెడ్ కలర్ గులాబీలు, బ్లూ కలర్ పూసలు భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. వీటితో దండలు తయారు చేస్తారంట. చూద్దాము. స్ట్రాల్ని కట్ చేసుకున్న తర్వాత సూదికి 2 బయటలు దారం ఎక్కించుకుని ముందుగా ఒక పువ్వుని గుచ్చుకున్న తర్వాత స్ట్రా వేసుకుని స్ట్రా తర్వాత పోసు వేసి మళ్ళీ స్ట్రా వేయాలి. స్ట్రా వేసిన తర్వాత మళ్ళీ వేరే కలర్ పువ్వు వేసుకున్న తర్వాత స్ట్రా వేసుకుని పోసు వేసుకుని మళ్ళీ స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ పువ్వుని వేసుకుందాము. వేసుకున్న తర్వాత వెనక్కి లాక్కుందాము. ఎల్లో కలర్ పువ్వుకి రెడ్ కలర్ పువ్వుకి మధ్యలో స్ట్రాలు పూసలు వేసి ఎంత అందంగా గుచ్చుకుంటున్నారో చూసారు కదా. అదేవిధంగా అన్ని పూలు కూడా స్ట్రాలు పూసలు వేసుకుని గుచ్చుకుంటున్నారు. దండంతా గుచ్చుకున్న తర్వాత ముడి వేస్తున్నారు చూడండి. తయారు చేసుకున్న దండ చాలా అందంగా ఉంది కదా. అదేవిధంగా అన్ని దండలు కూడా తయారు చేసుకుంటున్నారు. అన్ని దండలు కూడా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా.
వేరే కలర్ పువ్వులతో పెళ్ళికొడుకు మంగళ స్నానాలకి దండలు రెడీ చేసుకుంటున్నారు. దండ తయారు చేసుకున్న తర్వాత ముడి వేసుకుని మెల్ల వేసుకున్నారు చూడండి, చాలా బాగుంది కదా. అదే విధంగా అన్ని దండలు కూడా తయారు చేసుకుంటున్నారు. వియ్యప్రాలు సరదా దండలు, మంగళ స్నానాల దండలు చూశారు కదా, ఎంత బాగా తయారు చేసుకున్నారో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఉమా గారికి ఒక లైక్ కొడుతూ మర్చిపోకండి. ఈ దండలే కాకుండా పెళ్లి పనుల్లో భాగంగా పచ్చళ్ళు, పిండి వడియాలు, గుమ్మడి వడియాలు అన్నీ పెట్టుకున్నారు. నేను ఈ వీడియోలో కొన్ని చూపిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.